This meeting is being recorded. షేరింగ్ స్క్రీన్ మీద ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే జాయినర్ డిస్కస్ చేద్దాం. సో జాయినర్ కన్నా ముందు అప్డేటెడ్ డిస్కస్ చేద్దాం మరి. ఓకే అప్డేటెడ్ డిస్కస్ చేద్దాం. సో క్రియేట్ ఏ మ్యాపింగ్. సో emp_update ఓకేనా. సో అప్డేట్ తీసుకుంటున్నాను. సోర్స్ వచ్చేసి సోర్స్లోకి వెళ్ళేసి కనెక్షన్ టైప్ సోర్స్ సింగిల్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో వీటిలో ఏమన్నా డౌట్ ఉందా? మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్వరీ కానీ పారామీటర్స్ చెప్తాను నేను. సింగిల్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్ క్వరీ ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే సో లెట్స్ టేక్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే ఎంప్లాయీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి రికార్డ్ని మనం అప్డేట్కి పంపించాలి. ఓకేనా. అన్ని రికార్డులు అప్డేట్ చేయాలంటే ఎలాగా చూద్దాం. సో సోర్స్ ఫీల్డ్స్ పార్టీషన్స్. ఓకే నెక్స్ట్ టార్గెట్. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్లో మనకు అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే టార్గెట్లో సెలెక్ట్ చేసుకున్నాం. కనెక్షన్ టైపు టార్గెట్ సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే ఎంప్లాయీస్. ఓకే ఇక్కడ ఆపరేషన్ చూడండి. నేను ఇప్పుడు ట్రంకేట్ ఆప్షన్ తీసేస్తున్నాను అండ్ అప్డేట్ వెళ్తున్నాను. ఫస్ట్ అప్డేట్ పెడుతున్నాను. ఓకే సో అప్డేట్ కాలమ్స్ ఏవేవి అప్డేట్ చేయాలి అన్నీ చేస్తాం మనం. ఓకే అన్ని కాలమ్స్ అప్డేట్ చేద్దాం. సో అడ్వాన్స్లో ఏముంది ప్రీసీక్వెల్. ఓకే అన్ని కాలమ్స్ అప్డేట్ చేస్తున్నాను. టార్గెట్ ఫీల్డ్స్ ఇవి. ఓకే ఫీల్డ్ మ్యాపింగ్ స్మార్ట్ మ్యాప్ చేద్దాం. ఎంతసేపు తిరుగుతుంది? ఏమిటి వస్తుంది రా?
update. Okay, so source connection type was single object. Then the mapping name already on the update and చూపిస్తాను. Let's see that. Okay, that's good. Incoming fields. Okay, target. Okay, the target connection. ఓకే, ఇన్సర్ట్ చేసి అప్డేట్ పెడుతున్నాను. ట్రంకేట్ ఆప్షన్ చేస్తున్నాను. సో సెలెక్ట్ ఏవే కాలమ్స్ మనం అప్డేట్ చేయాలి. సో ఎంప్లాయ్ ఐడి అవసరం లేదు. ఓకే, సో ఎంప్లాయ్ ఐడిని తీసేస్తున్నాను. ఎందుకంటే ఎంప్లాయ్ ఐడి బేస్ చేసుకొని రిమైనింగ్ కాలమ్స్ అప్డేట్ చేయాలి కదా మనం. ఓకే, సో టార్గెట్ ఫీల్డ్ మ్యాపింగ్ స్మార్ట్ మ్యాప్. సేవ్. ఓకే, సేవ్ అయింది. లెట్స్ రన్ ఇట్. సో 107 రికార్డ్స్ పాస్ చేసింది. లెట్స్ సీ దిస్ టార్గెట్. నేను 106 ఇక్కడ 107 రికార్డ్స్ అప్డేట్ కదా. ఓకే, సో సెషన్ లాగ్ ఓపెన్ చేద్దాం. 107 రికార్డ్ ఏమైందో చూద్దాం. సో ఏదైనా రికార్డ్ రిజెక్ట్ అయిందా ఏమైందా చూడాలి. ఓకేనా, అప్డేట్ ఏమో సక్సెస్ అయిపోయింది. బట్ మన టార్గెట్లో టార్గెట్ కనెక్షన్ కోడ్ పేజ్, సో అప్డేట్ స్టేట్మెంట్ జనరేట్ అయిందా లేదు. ఓకే, అప్డేట్ సెట్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, ఇది కదా మనకు. ఓకే, సో రిక్వెస్టెడ్ అఫెక్టెడ్. ఓకే, అఫెక్టెడ్ ఓన్లీ 34 అంట. సో 34 రికార్డ్స్ మాత్రం అప్డేట్ అయినాయి, మిగతా అన్ని అప్డేట్ అవ్వలేదు. సో అప్లైడ్ ఇక్కడ చూడండి, అప్డేటెడ్ వాజ్ రిక్వెస్టెడ్ 107, అప్లైడ్. అఫెక్టెడ్ వచ్చేసి ఓన్లీ 34. లెట్స్ అన్ని కాలమ్స్ చూద్దాం.
ఇది కూడా యాడ్ చేద్దాం. సేవ్ రన్. మీరు నేను చెప్పేటి చేస్తున్నారా, ఇంకేమన్నా గూగుల్లో చూసి వేరే వేరే సినారియోస్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇప్పుడు చూడేది 0 rows ప్రాసెస్ AML అంటే దేని మీద బేస్ చేసుకుని అప్డేట్ చేయాలో తెలియదు కాబట్టి అది అప్డేట్ అవ్వట్లేదు. సో ఎంప్లాయీ ఐడి మీదే చేయాలి. ఓకే, ఏమన్నా చేంజెస్ ఉంటే అప్డేట్ అవుతుంది. ఓకే, అర్థమైందా ఇది? సో మీరు ఏదైతే కాలమ్స్ అప్డేట్ చేసుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా తక్కువ కాలమ్స్ అప్డేట్ అన్నీ చేసుకోకుండా, సో ఎంప్లాయీ ఐడిని తీసేద్దాం. ఓకే, ఓన్లీ ఫస్ట్ నేమ్ హైయర్ డేట్ ఈ 3 కాలమ్స్ పెట్టుకుందాం, రిమైనింగ్ అన్ని తీసేద్దాం. ఓకే, సో ఇవి ఈమెయిల్ పెట్టుకుందాం, ఏడు నుంచి అన్ని తీసేద్దాం. ఓకే, ఈ కాలమ్స్ మాత్రం అప్డేట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఈ టార్గెట్లో ఏదైనా చేంజ్ చేద్దాం, అప్డేట్ అవుద్దో లేదో చూద్దాం. సో టేబుల్స్, ఎంప్లాయీస్, ఓకే, డేటాలోకి వెళ్ళేసి ఎంప్లాయీస్ డేటా. సో నేను ఇవి 3 ఏదన్నా అన్నీ 1 లెటర్ పెడతాను. ఓకే, సో ఈమెయిల్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, 3 rows అప్డేట్ చేశాను, 100, 101, 102. ఓకే, సో లెట్స్ రన్ దిస్ మ్యాపింగ్. సో ఈమెయిల్ మనకు అప్డేట్ అవుతున్నాయో లేదు. ఇప్పుడు ఏంటంటే నేను సోర్స్లో చేంజ్ చేయకుండా టార్గెట్లో చేంజ్ చేశాను. ఇప్పుడు ఏమైంది, సోర్స్లో ఉండే వాల్యూస్ మాత్రమే టార్గెట్లో ఉండాలి కదా, అప్డేట్ అవ్వాలి కదా. అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నాను? యూజువల్గా అయితే మనకు సోర్స్లో చేంజ్ అవుద్ది, సోర్స్లో మనకు యాక్సెస్ లేదనుకో ఏం చేయాలి, టార్గెట్లో అప్డేట్ చేసుకొని రన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం అప్డేట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఓకే, 107 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. సో లెట్స్ రన్ దిస్. ఏం అప్డేట్ అవ్వలేదు ఇది. It's not working. Some records process అయినాయి. అప్డేట్ చేయమంటే సో ఇన్సర్ట్ చేయమంటే అప్డేట్ delete update. Okay, set employee ID. కాదు మనం పెట్టినది, మనం పెట్టింది రాలేదేంది ఇక్కడ. కొన్ని కాలమ్సే కదా మనం అప్డేట్ చేసేది, సేవ్ చేసాను కదా ఇది. ఇలాగే వస్తుంది, ఈమెయిల్ ఫస్ట్ నేమ్ ఫుల్ నేమ్. ఈమెయిల్ పైకి ఎందుకు వెళ్ళింది? లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి, లాస్ట్ నేమ్ లో మనం చేంజ్ చేసింది. ఓ
లాస్ట్ నేమ్ ఎందుకు చేస్తాను అసలు? ఓకే, లాస్ట్ నేమ్ ఈమెయిల్ మరి ఈమెయిల్ చేంజ్ అవ్వాలి కదా. ఈమెయిల్ ఉంది కదా ఫస్ట్ నుంచి ఇక్కడ. ఓకే, సేవ్ చేసాను, రన్ చేద్దాం. అప్డేట్ అవ్వట్లే. ఎఫెక్టెడ్ 104 కోసం ఎందుకు వస్తున్నాయి? ఏదో మిస్ చేస్తున్నాను. ఏమున్నాయి ఆప్షన్స్ ఇక్కడ? సో అప్డేట్ డేటా డ్రివెన్ అంటే అది. డేటా డ్రివెన్ కండిషన్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, దీంట్లో ప్రైమరీ కీ ఉంది అసలు మన దాంట్లో. సో ఏదైనా అప్డేట్ జరగాలంటే ప్రైమరీ కీ ఉండాలి కదా. edit metadata decimal. constraints primary key కి లేదు. ఇన్ని constraint PMP. Okay, PMP. So employee ID match చేద్దాం. Primary key. Let's refresh. ఓకే, సో ఇప్పుడు టార్గెట్ లోకి వెళ్తే సేవ్ రన్. Seven records data. It's not updating.
field mapping. Update ఎందుకు అవ్వట్లేదు? update columns. సో ఇవన్నీ తీసేస్తే అసలు అది సంగతి. ఓకే, సో అప్డేటెడ్ కాలం వచ్చేసి అప్డేట్ కాలం బేస్డ్ మనం ఏం యాడ్ చేయాలంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి యాడ్ చేయాలి, అది కీ కాలం. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది అప్డేట్ అయ్యేటే కాదు. ఓకే, now we'll wait. ఓకేనా? సో మనం అక్కడ ఏం యాడ్ చేయాలంటే అప్డేట్ ఏం బేస్ చేసుకొని కీ కాలం ఏంటో అక్కడ యాడ్ చేయాలి. ఓకే, క్లియర్? సో ఇప్పుడు అప్డేట్, సో అప్డేట్ ఎల్స్ ఇన్సర్ట్ ఎలా చేయాలి? ఓకేనా, అప్సెట్ అనమాట. అప్డేట్ అంటే రికార్డ్ ఉంటే అప్డేట్ అవ్వాలి, లేకుండా ఇన్సర్ట్ అవ్వాలి. సో ఈ లాజిక్ ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను అప్సెట్ సెలెక్ట్ చేశాను. సో ఐ విల్ డిలీట్, సో సమ్ రికార్డ్స్ ఐ విల్ డిలీట్. ఓకే, సో అవి డిలీట్ చేస్తున్నాను. సమ్ రికార్డ్స్ ఐ విల్ అప్డేట్. సో 106 ఐఎమ్ అప్డేటింగ్ ఇట్. వన్ 107 అప్డేట్ చేస్తున్నాను. ఓకే, కమిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మ్యాపింగ్ రన్ చేస్తే ఇవన్నీ నాకు 100 కాడి నుంచి 105 దాకా రావాలి, అండ్ 106 107 అప్డేట్ అవ్వాలి. సో లెట్స్ రీరన్ ఇట్. Okay, 107 records. So let me refresh it. ఓకే, ఇక్కడ యాడ్ అయినాయా 105 107. సో మనం ఏం చేసాం, 106లో అప్డేట్ చేసాం. అప్డేట్ అయినాయా? సో ఇక్కడ కొట్టుడు ఈ రెండు చేంజ్ చేసాం, అప్డేట్ అయినాయి. సో రికార్డ్స్ లాస్ట్లో ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ లాస్ట్లో ఉన్నాయి చూడండి. క్లియర్? అప్సెట్ కూడా వర్క్ అవుతుందా? అర్థమైందా లేదా? సో మీరు ఓన్లీ అప్డేట్ సెలెక్ట్ చేస్తే ఆల్ రికార్డ్ విల్ గో టు అప్డేట్. ఓకేనా? ఓన్లీ ఇన్సర్ట్ సెలెక్ట్ చేస్తే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్కి వెళ్తాయి. అప్సెట్ అంటే ఏంటంటే ఇఫ్ ద రికార్డ్ ఈజ్ దేర్ ఇట్ విల్ గో ఫర్ అప్డేట్, ద రికార్డ్ ఈజ్ నాట్ దేర్ ఇట్ విల్ గో ఫర్ ద ఇన్సర్ట్. కాకపోతే ఇట్లా ఏంటంటే ప్రతి కాలం మనకు అప్డేట్ అవుతుంది. ఓకేనా? ప్రతి కాలం సపరేట్గా కొన్ని కాలం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాగో నేను చెప్తాను. సో ఇక్కడ దాకా క్లియరా? అప్డేట్ ఎలా జరుగుతుందో క్లియరా? ఏంది ఎవరైనా మాట్లాడలేరు, ఉన్నారా లేదా అసలు? ఓకే అన్న. ఓకే, సో నెక్స్ట్
కొన్ని రికార్డులు మాత్రమే అప్డేట్ చేసుకోవాలంటే అది నేను చెప్తాను. ఫస్ట్ దానికి అంటే రికార్డు ఉందో లేదో చెక్ చేసుకొని అప్డేట్ చేసుకుని లుకప్ వాడే చెప్తాను. లుకప్ చెప్పినప్పుడు లుకప్ చెప్తాను. ఫస్ట్ జాయినర్ డిస్కస్ చేద్దాము, తర్వాత లుకప్ వెళ్దాం. ఓకేనా? సో ఇంకొక మ్యాపింగ్ రియల్ టైమ్ లో ఇన్సర్ట్ అప్డేట్ రెండు అప్సెట్ ఎక్కువ వాడతారు. సో ప్రతి రికార్డ్ని టార్గెట్లో ఉందా లేదో అంటే మోస్ట్లీ మనం లుకప్ వాడతాం. లుకప్ వాడేసి రికార్డ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ రికార్డ్ ఉండి చేంజెస్ ఉంటేనే అప్డేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రతి రికార్డ్ని ఉంటే అప్డేట్ చేస్తున్నాం. ఏం చేంజెస్ లేకపోయినా అప్డేట్ చేయడం వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. అందుకని చెక్ అంటే రికార్డులో ఏదైనా చేంజెస్ ఉంటేనే మాత్రమే అప్డేట్ చేస్తాం. అదర్వైజ్ మనం ఏం చేయమన్నమాట. అప్పుడేమవుతుందంటే టార్గెట్లో టైం సేవ్ అవుతుంది మనకు. ఓకే, అట్లా అది లుకప్ చెప్తాను నేను. లుకప్ చెప్పలేక మీకు లుకప్ చెప్పి తర్వాత చెప్తాను. సో మ్యాపింగ్, సో జాయినర్ సోర్స్ క్వాలిఫై చేయాల్సి అయిపోయినాయి. సో మనం ఏం చేసుకోవాలి, ఇంకో సోర్స్ ఇప్పుడు కావాలి మనకు. ఓకేనా? ఒక సోర్స్, ఇది సోర్స్, రెండు సోర్సులు. సో ముందు మ్యాపింగ్ నేమ్ ఏం పెడదాం, m_emp_dept_join. ఓకే, సో సోర్స్కి ఈ సోర్స్ ఏంది, మనం ఎంప్లాయీ అని పెట్టుకున్నాం నేమ్. నేను దాదాపు మ్యాపింగ్లో మార్చలేదు, మీరు మార్చండి. ఓకేనా? సో ఇక్కడ dept. సో ఎంప్లాయీ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. కనెక్షన్ సోర్స్ సింగిల్ ఆబ్జెక్ట్, ఓకే, ఫీల్డ్స్ అనేది డిపార్ట్మెంట్, సోర్స్, then now we have two tables. Then select a joiner trans filter person, yeah, joiner. ఓకే, ఇక్కడ చూడండి మీకు ప్లస్ సింబల్ ఉంది. సో ప్లస్ సింబల్ దేనికి జాయిన్ చేసుకోవాలి. సో ఎంప్లాయీ టేబుల్ ఏంటి, ఎంప్లాయీ టేబుల్ మనం ఏం తీసుకోవాలి, మామూలుగా డీటెయిల్గా తీసుకోవాలి. ఓకే, సో నేను డిలీట్ చేస్తున్నాను. సో మాస్టర్ టేబుల్గా డిపార్ట్మెంట్ టేబుల్ ఇచ్చినాను, డీటెయిల్ టేబుల్గా ఎంప్లాయీ టేబుల్ ఇచ్చాను. ఎందుకు చెప్పండి, మనం ఏమనుకున్నాం, ఎందుకు మాస్టర్ ఎంప్లాయీ టేబుల్ తీసుకోవాలా, డీటెయిల్ డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకోవాలా? సో ఎప్పుడైనా జాయిన్ చేసేటప్పుడు ఏమవుద్ది, బ్యాక్ ఎండ్ సో క్యాచ్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా తక్కువ స్పేస్ అనేది క్యాచ్ బిల్డ్ అయితే సో టైం టేకింగ్ అనేది తక్కువ ఉంటుంది. టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ వీ నీడ్ టు టేక్ ఏ లెస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ యాజ్ ఏ మాస్టర్, యూజ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ యాజ్ ఏ డీటెయిల్. ఓకేనా? పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అలా చేసుకుంటాం, అది స్టాండర్డ్ అనమాట. ఓకే, జాయినర్ ముందు షార్టర్ కూడా వాడచ్చు. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్లో షార్టర్ వాడేటప్పుడు మీరు ఇది షార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే దాన్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని క్యాచ్ సైజులు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, షార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మనం షార్టెడ్ వాడాలి. ఓకే, సో జాయిన్ కండిషన్ ఏంటి, ఇక్కడ సేమ్ ఫీల్డ్స్ ఉన్నాయంట, రిజాల్వ్ ద ఫీల్డ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇప్పుడు ఏమవుద్ది అంటే జాయినర్లో వచ్చేటప్పుడు ఏమవుద్ది, సేమ్ నేమ్స్ వస్తాయి కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని
రీనేమ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మాస్టర్ వచ్చేదానికి సో ఇక్కడ ఏం పెట్టచ్చు మనము ప్రిఫిక్స్లో మాస్టర్లో ఏముంది డిపిటి కదా తీసుకుని మనం అదే కదా. ఓకేనా, ప్రిఫిక్స్ పెడుతున్నాను ఇక్కడ. ఇక్కడ దీనికి డీటెయిల్లో ప్రిఫిక్స్ వచ్చేసి ఈఎంపి అంటే ఏంటంటే ప్రతి కాలంకి అండర్స్కోర్తో వస్తుంది అనమాట. సో అండర్స్కోర్ పెడదాం. డిపార్ట్మెంట్ అండర్స్కోర్ ఈఎంపి అండర్స్కోర్. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రతి కాలం చూడొచ్చు. సో డీటెయిల్లో ఉండే ప్రతి కాలంకి ఎంపీ ఉంటుంది, అలాగే మాస్టర్లో ఉండే ప్రతి కాలంకి డిఈపిటి ఉంటుంది. ఓకేనా, సేమ్ కాలం చూసినప్పుడు అట్లా. సో ఇప్పుడు జాయిన్ కండిషన్ రాయాలి మనం. సో జాయిన్ టైప్, సో ఏమేమి ఉంటాయి ఇన్ఫర్మేటికల్ జాయిన్ టైప్స్? ఇన్ఫర్మేటికాలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఇన్ ఇన్ఫర్మేటికా? ఏమేంటివి? నార్మల్, మాస్టర్ అవుటర్, ఇక్కడ ఉండే సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి. మీరు ఆల్రెడీ డిస్కస్ అవన్నీ చూసారు కదా, ఎన్ని జాయిన్స్ వేస్తే ఎన్ని వస్తాయి అనేది సేమ్ అలాగే ఉంటుంది. సో జాయిన్ కండిషన్ సింపుల్, కాంప్లెక్స్ కంప్లీట్లీ పారామీటర్ అంటే పారామీటర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ జాయిన్ కండిషన్ పెడుతున్నాను. సో డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, ఇది జాయిన్ కండిషన్. ఇక్కడ మీరు ఆపరేటర్ బట్టి చేంజ్ చేయలేదు. సో జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఓన్లీ ఈక్వల్ జాయిన్ మాత్రమే మీరు చేయగలరు. ఓకేనా, ఈక్వి జాయిన్ మాత్రమే. ఓకేనా, లుకప్లో మీకు ఇఫ్ యూ కెన్ జాయిన్ అదర్ నెంబర్ ఆఫ్ జాయిన్స్ నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఏదైనా జాయిన్ చేసుకోవచ్చు, బట్ దీంట్లో మటుకు పే చేయాలి. ఓకే, సో ఇవన్నీ మనం యూజువల్లీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేద్దాము. స్టార్టెడ్ ఇన్పుట్ మటుకు ఇక్కడ మీకు ఒకవేళ మీ ఆర్గనైజేషన్లో క్యాచెస్ ఎంతే ఉండాలి, ఇంట్లో ఉండాలని ఉంటే మీరు ఆ వాల్యూ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వాల్యూ ఇస్తే ఇక్కడ జీబీలో మెన్షన్ చేసుకోవాలి. ఓకే, స్క్రీన్ స్ట్రక్ అయింది విష్ణు. స్క్రీన్ స్ట్రక్ అయినట్టుంది. మీకు కనిపించట్లేదు, మీకు మూవ్ అవ్వట్లేదు నా కర్సరు? కావట్లేదు అందరికి అవుతుందండి. ఓకే, ఇది జాయిన్ కండిషన్స్. సో లెట్స్ టేక్ ఏ టార్గెట్ సింగిల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఎంప్లాయీ. ఓకే, ఫీల్డ్ మ్యాపింగ్స్లో మ్యాపింగ్ చేద్దాం. సో ఇక్కడ నేను ట్రంకేట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నాను, ఎందుకంటే మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి. సో ఫీల్డ్ మ్యాపింగ్ ఇక్కడ చూడండి ఎన్ని అండర్స్కోర్తో అన్నీ వచ్చినాయి కాబట్టి స్మార్ట్ మ్యాపింగ్ వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, స్మార్ట్ మ్యాప్ అనేది వర్క్ అయింది. సో ఫుల్ నేమ్ అంటే మనం ఏమి ఇద్దాం, డిపార్ట్మెంట్ నేమ్ ఇద్దాం. ఓకే, సో డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్ కింద ఇద్దాం. లొకేషన్ ఐడి వచ్చేసి ఓకే, సేవ్. ఇట్లా మనం ఏం చేసాం, మొన్న సోర్స్లోనే జాయిన్స్ అంతా చేసాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కనెక్షన్ దెన్ వీ నీడ్ టు యూజ్ ద జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, సో మీరు అన్ని చేసిన తర్వాత ఇది క్లిక్ చేశారంటే అరేంజ్ చేయాలని అన్నీ వస్తాయి. మీరు ఎట్లా చేసినా ఎంప్లాయీ ఫస్ట్ డిపార్ట్మెంట్ సెకండే వస్తుంది. ఓకే, మీరు జాయిన్ కండిషన్ ఏమైనా చూసుకోవాలంటే ఇలా కానీ చూసుకోవాలి, ప్లస్ మైనస్ సింబల్. ఓకేనా, ఇది అరేంజ్ చేయాలి. సో ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సేవ్ రన్.
ఓకే 106 రికార్డ్ ప్రాసెస్ అయ్యాయి. సో టార్గెట్లో ఉన్నాయా లేదా. ఓకే సో ఫుల్ నేమ్లో డిపార్ట్మెంట్ నేమ్ వచ్చిందా, లొకేషన్ ఐడి వచ్చేసి. ఓకే లెట్స్ డిస్కస్ ద షార్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకంటే దీంట్లో షార్టర్ కూడా యాడ్ చేసి చేద్దాం. ఓకే షో షార్టర్ ఎక్కడ ఉంది ఇక్కడ. సో షార్టర్ దీనికి పెట్టాలి, తర్వాత దీనికి కూడా పెట్టాలి. ఓకే సో ఇక్కడ ఇన్కమింగ్ ఫీల్డ్స్లో యాజ్ తీసుకుంటాం షార్ట్. సో మనం ఏ ఫీల్డ్ మీద అయితే చేయాలనుకున్నామో ఆ ఫీల్డ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దేని మీద జాయిన్ చేసాం మనము, డిపార్ట్మెంట్ ఐడి మీద జాయిన్ చేసాము. సో ఇప్పుడు 2 కాలమ్స్ మీద జాయిన్ చేద్దాం. ఓకే సో డిపార్ట్మెంట్ ఐడి అండ్ మేనేజర్ ఐడి. ఓకే అండి. సో అడ్వాన్స్లోకి వెళ్తే సో డిస్టింక్ట్ ఆప్షన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. డిస్టింక్ట్ ఆప్షన్ దేనికి, సో డూప్లికేట్స్ ఏమైనా వద్దనుకుంటే, డూప్లికేట్ వద్దనుకుంటే డిస్టింక్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇన్ఫర్మాటికాలో డూప్లికేట్స్ ఎలిమినేట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి. ఇన్ఫర్మాటికాలో డూప్లికేట్స్ ఎనేబుల్ చేయడానికి, డిజేబుల్ చేయడానికి, అంటే డూప్లికేట్స్ ఎలిమినేట్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. డిస్టింక్ట్ అంటే అదే డిస్టింక్ట్ దేంట్లో ఉంటుంది, ఏ ట్రాన్స్ఫర్మేషన్లో మనం చేయొచ్చు. ఎక్కడెక్కడ డిస్టింక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మనకు సోర్స్లో ఉంటుందా, సోర్స్ క్వాలిఫైర్లు పర్సెంట్లో అయితే సోర్స్ క్వాలిఫైరు, దీంట్లో అయితే సోర్స్. ఓకేనా. సో మీరు ఇక్కడ సోర్స్ సెలెక్ట్ చేశారంటే ఓకే ఫీల్డ్స్ సోర్స్లోకి వెళ్తే మీరు సో క్వరీ ఆప్షన్స్లో ఇదో సెలెక్ట్ డిస్టెన్స్ చూడండి. ఓకే సో ఇది డిస్టెంట్ రోస్ అంటే ఓన్లీ డూప్లికేట్ ల్యాండ్లో ఓన్లీ యూనిక్ రికార్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ షార్టర్లో చూసాం. షార్టర్లో ఏముంది, షార్టర్లో అడ్వాన్స్లోకి వెళ్తే ఇంకా డిస్టింక్ట్ ఉంది, అంటే షార్టర్లోంచి కూడా డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి. ఓకే ఇంకోటి ఏముంది, అగ్రిగేటర్లో ఉంది. అగ్రిగేటర్ ఏం చేస్తాం మనం, గ్రూప్ బై ఆల్ కాలం చేస్తే ఏమవుద్ది, సో ఈచ్ గ్రూప్లో ఒక రికార్డే వస్తుంది కాబట్టి మనకు ఓన్లీ యూనిక్ రికార్డ్స్ వస్తాయి. ఓకే ఇవి ఎవరైనా అడిగితే అంటే ఇన్ఫర్మాటికాలో హౌ మెనీ వేస్ టు ఎలిమినేట్ ది డూప్లికేట్స్ అంటే ఇవన్నీ చెప్పాలి మీరు. ఓకే ఓకే జాయిన్ కండిషన్ ఒకటే ఇచ్చినాం కదా, 2 ఇవ్వాలి. సో డిపార్ట్మెంట్ ఐడి తర్వాత మేనేజర్ ఐడి. సో ఇక్కడ ఏ సీక్వెన్స్ ఇచ్చారో షార్టర్లో కూడా అదే సీక్వెన్స్ ఉండాలి. ఓకే
ఓకేనా 32 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. సో రిఫ్రెష్ చేస్తే ఎక్కడైతే మ్యాచింగ్ ఉన్నాయో అవన్నీ మ్యాచింగ్. ఓకేనా షార్టర్లో ఇంకేం ఆప్షన్ ఉన్నాయి? సో షార్టర్లోకి వెళ్తే ఏమేమి ఉన్నాయి? ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే తీసేయాలని తీసేయచ్చు, రీనేమ్ చేసుకోవాలంటే రీనేమ్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ షార్ట్లోకి వెళ్తే మీరు ఏదైతే కాలం షార్ట్ చేయాలనుకున్నారో అది. సో పారామీటరైజ్ కావాలంటే పారామీటరైజ్, దీన్ని కూడా పారామీటరైజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడి నుంచి షార్ట్ కావాలి. సో అడ్వాన్స్డ్. సో ట్రేసింగ్ లెవెల్ చెప్తాను. ట్రేసింగ్ అంటే డీబగ్గింగ్ అప్పుడు వాడతాం. ఓకే కేస్ సెన్సిటివ్. సో ఇంకొకటి వచ్చేసి మీరు డీబగ్గర్ మనం అక్కడ రన్ చేస్తాం కదా, ఇక్కడ కూడా మనం ఈచ్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర ఓకే ఫర్ ఎగ్జాంపుల్ జాయినర్లో నాకు ఏమేమి డేటా వస్తుందో చూసుకోవాలనుకుంటే యూ కెన్ సీ ద ప్రివ్యూ డేటా. సో రన్ ప్రివ్యూ చేసుకొని you can see the data in the first 100 records. We can see it in the joiner transformation. So debug akka debugger ikkada preview option. Okay data display avuthundi chuddam oka nimisam. సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసేది ఓన్లీ ఆర్డర్ వైజ్ వచ్చేది కదా, అసెండింగ్ అండ్ డిసెండింగ్. మనం ఇక్కడ డబల్ అట్లా ఎందుకు యూజ్ చేసాము? డైరెక్ట్ ఫైనల్ కి ముందు ఒకటి యూజ్ చేసుకోవచ్చు సింగిల్. అర్థం కాల నీ వాయిస్, నాకు క్లారిటీ లేదు. ఇక్కడ 2 ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసాము సార్టర్. సో అలా 2 కాకుండా మనకి ఫైనల్ అవుట్పుట్ ఎన్నో అసెండింగ్ లో రావాలంటే అట్లా రావాలంటే టార్గెట్ ముందు పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి, నేను పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం జాయినర్ యాడ్ చేస్తున్నాను. సో జాయినర్లో ఏం చేశాను నేను, షార్టెడ్ ఇన్పుట్ ఆప్షన్ ఎనేబుల్ చేశా. జాయినర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలి అంటే ఓకేనా, జాయినర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలంటే we need to use the shorter. ఓకేనా, అందుకనే నేను షార్టర్ ముందు అంటే జాయినర్ ముందు షార్టర్ యాడ్ చేశాను. అంటే ఇక్కడ మీకు 2 ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని షార్ట్ చేయాలి. ఒక దాన్ని షార్ట్ చేస్తే కుదరదు అనమాట. ఓకేనా, నీకు ఎప్పుడు టార్గెట్లోకి షార్ట్ చేయాల్సిన అవసరం రాదు. నీకు ఎప్పుడైనా ఏదైనా చేంజెస్ చేస్తున్నావు, ఏదో వ్యాలిడేషన్ చేస్తున్నప్పుడు మాత్రమే మనం షార్టర్ వాడతాం. ఎందుకంటే ఒక రికార్డ్ని ఇంకో రికార్డ్ని కంపేర్ చేస్తున్నాం అనుకో మ్యాపింగ్లో, అప్పుడు మనం షార్టర్ వాడతాం. అంతేగాని టార్గెట్కి లోడ్ చేసేటప్పుడు మనం ఏం షార్టర్ వాడడం. అది ఎందుకు టార్గెట్లో మనం డైరెక్ట్ క్వరీ రాసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు కదా ఆర్డర్ పైని. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్లస్ ఇంకేదైనా మొన్న నేను చెప్పాను కదా, సో కరెంట్ రికార్డు ప్రీవియస్ రికార్డు చెక్ చేసుకొని రావాలి అనుకుంటే నేను ఏం చెప్పాను, మొన్న కరెంట్ రికార్డు డిపార్ట్మెంట్స్ ఏముంటే ఏదో మొన్న ఏమి ఇచ్చాను ఒక సినారియో. సరే రేపు ఒక సినారియో చేయండి. మీరు ఏం చేస్తారంటే ఆర్డర్ బై వచ్చేసి శాలరీ చేయండి. ఓకేనా, ఈచ్ డిపార్ట్మెంటు ప్రతి రికార్డుకి ఒక 1000 పెరుగుతూ వెళ్ళాలి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆర్డర్ బై శాలరీ ఉండాలి, ఫస్ట్ లెస్ శాలరీ ఉండాలి, తర్వాత దానికి 1000 పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, నేను ఈచ్ డిపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 30 డిపార్ట్మెంట్ తీసుకుంటే సో శాలరీ అనేది కోరి రాసి చూపిస్తాను మీకు. DPT is equal okay department ID is equal to 30 okay order by salary ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫస్ట్ శాలరీ అట్లే ఉండాలి, నెక్స్ట్ శాలరీని 2000 దీనికి 1000 యాడ్ అవ్వాలి, దీనికి 1000 యాడ్ అవ్వాలి, దీనికి 1000 యాడ్ అవ్వాలి, దీనికి 1000. నెక్స్ట్ వచ్చేసి వేరే డిపార్ట్మెంట్కి వచ్చింది అనుకో, ఫస్ట్ రికార్డ్స్ ఏమి ఉండాలి, ప్రతి నెక్స్ట్ రికార్డ్కి 1000 యాడ్ అవ్వాలి. సో రిక్వైర్మెంట్ అర్థమైందా? సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ శాలరీ ఏదైతే ఉందో దానికి సేమ్ ఉండాలి, నెక్స్ట్ శాలరీ నుంచి
1000 యాడ్ అవుతా రావాలి. నా రిక్వైర్మెంట్ అర్థమైందా? హలో, అర్థమైందమ్మా. సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ శాలరీ అంటే తక్కువ శాలరీ అయితే ఉండాలి. నెక్స్ట్ శాలరీ నుంచి ప్రతి రికార్డుకి 1000 యాడ్ అయ్యి రావాలి అవుట్పుట్. సో ఆర్ చేసి పెట్టండి ఇన్ఫర్మేటిక్ క్లౌడ్లో వచ్చేయండి మీరు. చంద్రశేఖర్ అర్థమైంది కదా రిక్వైర్మెంట్? చంద్రశేఖర్, విష్ణు అర్థమైందండి. ఓకే అన్న. ఓకే, నవీన్ అర్థమైంది కదా? అర్థమైందమ్మా. ఓకే, సో నా రవి నువ్వు కూడా చెయ్యి, అశోక్ నువ్వు కూడా ట్రై చెయ్యి. ఓకేనా? సో ఇది నాకు చేసి పెట్టండి. ఈరోజు రికార్డింగ్ మంచిగానే వచ్చింది అనుకుంటాను. ఓకే, నాకు కాల్స్ వస్తున్నాయి. ఓకేనా? సరే మరి అయితే బై.